ఒకరేమో చెప్పుతో కొడతానంటారు, మరొకరేమో ప్రజలు విసిరే చెప్పుల గుట్టల్లో నువ్వు కనిపిస్తావా అని కౌంటరిస్తారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాలపై రగడ రాప్తాడ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. పరిటాల సునీత తోపుదుర్తి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఎవడైనా సరే రమ్మానని తేల్చుకోనండి. ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనో 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా?